హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వప్న క్రియేటివ్ వర్క్స్. ఈరోజైతే మన బుట్టగూడెంలో ఉన్న శివాలయంలో అయితే అమ్మవారికి శారీ ఇస్తున్నారని అయితే తెలిసిందండి. సో శారీ పట్టుకొని నేను కూడా అయితే వెళ్ళాను. సో నేను వెళ్ళేటప్పటికే 9కి స్టార్ట్ అయ్యింది అన్నారు. వర్షం పడడం వల్ల 10కి స్టార్ట్ అయింది. నేను వెళ్ళేటప్పటికి 10:30 అయిందనమాట. నేను వెళ్ళేసరికి పూజ అయితే స్టార్ట్ చేశారనమాట. మనం తీసుకెళ్ళిన సారీ అయితే మొత్తం అమ్మవారి ముందు పెట్టేసి అయితే పూజ దగ్గర కూర్చున్నాను. పూజ అయితే స్టార్ట్ అయింది. పంతులు గారు మొత్తం పూజ చేసుకుంటూ అందరూ అక్కడికి వెళ్ళిన ఆడవాళ్ళు అందరూ గోత్రనామాలు తెలుసుకొని మరి అయితే పూజ చేశారు. సో ఇట్లా మనం తీసుకెళ్ళినవన్నీ ఇలా అమ్మవారి ముందు అయితే పెట్టేసామన్నమాట. అసలు ఆషాఢంలోనే అమ్మవారికి సారీ ఎందుకు ఇస్తారండి అని ఒక డౌట్ వచ్చిందనమాట నాకు. అసలు ఎలానా అని పంతులు గారిని అడిగి తెలుసుకున్నాను. మనం ఆషాఢంలో సాక్షాత్తం అమ్మవారిని మన ఆడపడుచు కింద భావించి మన ఆడపడుచుకి ఏమైతే ఇస్తామో పసుపు కుంకుమ, గాజులు, జాకెట్ ముక్క, చీర, స్వీట్స్, చలిమిడి, మెయిన్ చలిమిడి. ఎందుకంటే పుట్టింటి చలవ, అత్తింటి చలవ ఉంటుందని చలిమిడి పెడతారు కదండి. అలా చలిమిడి, పువ్వులు, గాజులు ఇట్లా అన్నీ ఇస్తాం కదా మన ఆడపడుచుకు. అలానే సాక్షాత్వం అమ్మవారిని మన ఆడపడుచు కింద భావించి ఆ అమ్మవారికి అయితే ఇలా సారీ పెట్టడం జరుగుతుందన్నమాట. మన తెలంగాణలో అయితే బోనాలు సమర్పిస్తారు. అలానే మన ఆంధ్రాలో ఇలా సారీ ఇవ్వడం అయితే ఆనవాయితీ కింద ఉందన్నమాట. సో ఇలా అన్ని ఊళ్ళల్లో ఇస్తున్నారు. మన విజయవాడ దుర్గమ్మకు కూడా ఇచ్చారు. సో అలానే ఇక్కడ మన బుట్టగూడెం శివాలయంలో ఉన్న త్రిపుర సుందరి దేవి అమ్మవారికి కూడా ఈరోజైతే శారీ ఇవ్వడం జరిగింది. అందులో నేను పాల్గొనడం అయితే నాకు చాలా ఆనందంగా ఉందన్నమాట. సాక్షాత్వం అమ్మవారే వచ్చి శారీ తీసుకున్నంత ఆనందంగా అనిపించిందండి నాకు. సో తర్వాత అయితే కుంకుమ పూజ కూడా చేయించారండి అక్కడ. పూజలు అయితే చాలా బాగా జరిగినాయి అనమాట. శారీ అనేటప్పటికి మనం మేళతాళాలతో వెళ్ళి ఇచ్చేసి మనం ప్రసాదంగా స్వీకరించడం కాకుండా ఇలా పూజలు ఇవన్నీ చేయించారు కదా, నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. అందులో మెయిన్ ఏంటంటే మనం తీసుకెళ్ళిన పసుపు కుంకుమ, గాజులు నిజంగా అదృష్టం కింద భావిస్తున్నాను. మన ఇంటి ఆడపడుచులకే కదా కొంతమంది గోరింటాకు ఇవన్నీ కూడా తీసుకొచ్చారనమాట. శారీ వీడియో కూడా పెట్టాను చూడండి. సో ఇవి మనం ఇచ్చినవి అన్నీ అమ్మవారికి చూపిస్తున్నారనమాట. ఇవన్నీ చూడండి ఎన్ని రకాల చలిమిడి, స్వీట్స్, అరటి పండ్లు ఇలా అన్నీ ఎవరికి తోచినంత వాళ్ళు అలా తీసుకొచ్చి ప్లేట్లో పెట్టి అమ్మవారికి సమర్పించారనమాట. లాస్ట్లో అయితే అమ్మవారికి హారతి ఇస్తున్నారండి. ఆ హారతికి వచ్చే మేళం ఉంటుంది కదా మనకి, ఇది గంట వాటి మేళం. నాకైతే గూస్ బంప్స్ వచ్చాయండి. మీరు కూడా వినండి. సో మొత్తం అయిపోయేటైతే పంతులు గారు వచ్చి మనందరికీ హారతి ఇచ్చారు. పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. మనం తీసుకెళ్ళిన స్వీట్స్ మనకి అందరికీ ప్రసాదం కింద కవర్లలో ప్యాక్ చేసి అయితే ఇచ్చారనమాట. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.